హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 19 స్టార్టింగ్ లో మనం గోయింగ్ మేరీని చూస్తాం. గోయింగ్ మేరీ మీద ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. అప్పుడే అక్కడికి లూఫీ ఒక బాక్స్ ని తీసుకొస్తాడు. ఆ బాక్స్ చూపిస్తూ లూఫీ అంటాడు, ఈ బాక్స్ లో క్యానన్ బాల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం పైరేట్స్ కదా, సో షూటింగ్ ప్రాక్టీస్ చేద్దాం, మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ఊసప్ అంటాడు, చేద్దాం కంపల్సరీ ప్రాక్టీస్ చేద్దాం. ఒక రకంగా నిజం చెప్పాలంటే నేను ఎప్పటి నుంచి పైరేట్ అవుదాం అనుకున్నాను, అప్పటి నుంచి ఇలా షూట్ చేద్దాం అనేది నా డ్రీమ్. దాని తర్వాత లూఫీ జోరోని చూస్తుంటాడు, జోరో నువ్వు కూడా మనం ముగ్గురం కలిసి ప్రాక్టీస్ చేద్దాం, షూటింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి. ఇది తర్వాత జోరో అంటాడు, వద్దుపా మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి అక్కడ నిద్రపోతాడు. అప్పుడు నా మీద చూసిన తర్వాత అంటుంది, లూఫీ మీరు షూటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి సౌత్ సైడ్ ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని. ఇది విన్న వెంటనే లూఫీ సంతోషపడంటాడు, ఓకే నమ్మి మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం అని చెప్పేసి. అప్పుడు మనం జోరో చూస్తాం, జోరో పడుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ సైడ్. ఫ్లాష్ బ్యాక్ లో ఒక పిల్లోడు ఎవడో ఒక గ్రామం సైడ్ చూస్తుంటాడు అండ్ అప్పుడు మనం చూస్తాం ఆ పిల్లోడు ఇంకెవరో కాదు మన పిల్ల జోరో అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది డోజో సైడ్. డోజోలో పిల్లగాళ్ళు బ్యాంబూ స్వాడ్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటుంటారు. అప్పుడే అక్కడికి మన జోరో వచ్చేసి అంటాడు, ఇక్కడ ఈ డోజో నేను ఛాలెంజ్ చేసుకోవడానికి వచ్చిన మొగలు ఎవరైనా వచ్చి నాతో ఫైట్ చేయండి అంటాడు. ఇది విన్న తర్వాత అక్కడికి ఆ డోజో ఓనర్ వచ్చేసి అంటాడు, ఓకే ఈ మధ్య డోజో ఛాలెంజ్ స్థానం తక్కువైనా నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవును మంచి పని చేసిన, ఇప్పుడు ఈ మ్యాచ్ లో నేను గెలిస్తే ఈ డోజో నాది, నేను ఓడిపోతే నేను నీ డోజో స్టూడెంట్ గా జాయిన్ అవుతా, ఈ ఛాలెంజ్ నువ్వు రెడీనా, అయితదే నీతో అంటాడు. ఇది విన్న తర్వాత ఆ డోజో ఓనర్ అంటాడు, అవుతుంది లేక వచ్చేపు తగ్గు అని చెప్పేసిన తర్వాత వాళ్ళ కూతురు కుయినా అని అక్కడ పిలుస్తాడు. అప్పుడు మనం చూస్తాం కుయినా అంటే ఈ అమ్మాయి. ఇది చూసిన తర్వాత జోరో షాక్ అయ్యి అంటాడు, డోజో ఓనర్ నేను అనుకున్నా నువ్వు నాతో ఫైట్ చేస్తావు అని చెప్పేసి, బట్ నువ్వేంటి నీ కూతురు ఈ చిన్నపిల్లని పిలుస్తావు నాతో ఫైట్ చేసినానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోజో ఓనర్ అంటాడు, ఈ అమ్మాయి చూడడానికి అలా ఉండొచ్చు కానీ చాలా టాలెంటెడ్, ఎస్పెషల్లీ స్వార్ట్స్మెన్షిప్ లో, సో నువ్వు రెడీగా ఉండు ఈ అమ్మాయితో ఫైట్ చేయడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో ఫైనల్లీ ఒప్పుకుంటాడు. దాని తర్వాత డోజో ఓనర్ మన జోరోకి స్వార్డ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్వార్డ్స్ దగ్గర తీసుకువెళ్తాడు. అవన్నీ బ్యాంబూ స్వార్డ్స్ అనమాట. అవి చూసిన తర్వాత మన జోరో వెంటనే కుడి చేత్తో 3 ఎడం చేత్తో 3 అండ్ నోట్లో 3 పెట్టుకుంటాడు. బట్ వెంటనే నోట్లో ఉండే 2 స్వార్డ్స్ కింద పడిపోతే అప్పుడే మనం చూస్తాం ఫైట్ స్టార్ట్ అయింది. అది మన జోరో అన్ని స్వార్డ్స్ తీసుకొని కుయినా మీద అటాక్ చేయడానికి పోతుంది. బట్ కుయినా ఒకే అటాక్ తో మనోని దగ్గర ఉండే అన్ని స్వార్డ్లు గాల్లోకి ఎగిరేసి మనోని కింద పడేస్తుంది అన్నమాట. ఇది చూసిన తర్వాత జోరోకి చాలా కోపం వస్తుంది. అందుకే అనుకుంటుంటాడు, నేను ఈ చిన్న పిల్ల చేతులు ఓడిపోకూడదు, నేను ఖచ్చితంగా గెలిచే తీరుతా అని చెప్పేసి అక్కడే ఉండే 2 స్వార్డ్లను 2 చేతుల్లో కొట్టుకుంటాడు. ఇది చూసిన తర్వాత డోజో మాస్టర్ అడుగుతాడు, జోరో నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ బ్యాంబూ స్వార్డ్స్ తో ఫైట్ చేసావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఈ బ్యాంబూ స్వార్డ్స్ తో ఫైట్ చేయడం కాదు, దీని పేరు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా, బట్ ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్ కుయినాతో ఫైట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి కుయినా సైడ్ వెళ్తుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం కుయినా ఒకే అటాక్ మనోడు తలకాయ మీద ఒక ఏటేస్తుంది, దాని వల్ల మనోడు మళ్ళా కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత కుయినా అక్కడికి వచ్చేసి అంటుంది, నువ్వు పిల్లోనిరా, నువ్వు 10 సంవత్సరాలు నాకంటే పెద్దోని వేయింటే మేబీ నువ్వు నాతో ఫైట్ చేస్తానేమో, బట్ ఇప్పుడు నువ్వు నాతో ఎప్పటికీ గెలిచలేవు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత మన జోరో కోపం వచ్చేసి అంటాడు, సరే నువ్వు గెలిచినావు, నేను ఓడిపోయినా కాబట్టి నువ్వు ఎంతైనా సులువు చెప్పు, నేను వింటా, నేను ముందే ఒప్పుకున్నా కదా ఈ మ్యాచ్ లో నేను ఓడిపోతే ఈ డోజోకి స్టూడెంట్ అవుతా అని చెప్పేసి, ఇప్పటి నుంచి డోజో స్టూడెంట్ అవుతా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయితే కొన్ని రోజుల తర్వాత అప్పుడు మనం జోరో చూస్తాం, జోరో కట్టె మీద తన స్వాడ్ మెన్షిప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా తన పంటితో చాలా వెయిట్ ఎత్తుతూ దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఎందుకంటే తన దవడ చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి. అండ్ మనం చూస్తాం 2 కత్తులు తీసుకొని ఆ కట్టె మీద ప్రాక్టీస్ చేస్తుంటాడు. అండ్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ అనుకుంటుంటాడు, నేను ఎలాగైనా ఆ పిల్ల కుయినాతో నెక్స్ట్ టైం గెలిచే తీర్తా అని చెప్పేసి అలాగే ప్రాక్టీస్ చేస్తూ చాలా రోజులు గడిచిపోతాయి. అండ్ మనోడు కంటిన్యూస్లీ డైలీ సేమ్ రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం కుయినా కూడా మన జోరోను ఎక్కడి నుంచో దాక్కొని చూస్తూ ఉంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత మన జోరో చాలా స్ట్రాంగ్ అయ్యాడు, అందువల్ల పెద్దోళ్ళు కూడా మన జోరో ముందర నిలవలేకపోతుంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత స్వాడ్ మ్యాచ్ నవ్వుతూ అనుకుంటుంటాడు, ఈ జోరో కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడు, అయినా కానీ చాలా స్ట్రాంగ్ అయ్యాడని చెప్పేసి. అంత స్ట్రాంగ్ అయిన తర్వాత కూడా కుయినా చేతిలో మనోడు ఓడిపోతూనే ఉంటాడు. కుయినా మనోని ఓడించిన తర్వాత మళ్ళీ అంటుంది, జోరో ఇది నీ 2000వ ఓటమి, నేను అస్సలు అనుకోలే 2000 సార్లు నువ్వు నా చేతిలో ఓడిపోతా అని చెప్పేసి, నీలాంటి వీక్లింగ్ కి నాతో ఫైట్ చేయడం అవసరం అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్కడ ఉండే పిల్లలు అనుకుంటుంటారు, జోరో అసలు వీకే కాదు, ఎందుకంటే జోరో పిల్లోడు అయినప్పటికీ ఈ డోజోలను 20 పైన ఉండేటోళ్ళను కూడా ఓడించినాడు అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత కుయినా అంటుంది, అతను ఎంతమందినైనా ఓడించని ఇప్పుడు కూడా నా చేతిలో ఓడిపోతున్నాడు, అది కాకుండా వాని దగ్గర 2 బ్యాంబూ స్వాడ్లు ఉన్నాయి, నా దగ్గర ఒకే స్వాడ్ ఉంది, అయినా వాడు ఓడిపోతానంటే వాడు నా ముందర వీకే కదా అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ మనోడు ఏం పట్టించుకోకుండా మెల్లగా పైకి లేచి దుమ్ము దులుపుకొని అక్కడ నుంచి వెళ్తుంటాడు. అప్పుడే ఇక్కడికి డోజో మాస్టర్ వచ్చేసి అంటాడు, జోరో నువ్వు కొన్ని రోజుల్లోనే చాలా స్ట్రాంగ్ అయ్యావు, ఇలాగ ప్రాక్టీస్ చేస్తుండు ఇంకా స్ట్రాంగ్ అవుతావు అని చెప్పేసి. అప్పుడే అక్కడ కొంతమంది పిల్లలు వచ్చేసింటారు, డోజో మాస్టర్ ఇది చాలా అన్యాయం, ఆ కుయినా నీ కూతురు కాబట్టి నువ్వు తనకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నావు, లేకపోతే ఇంత స్ట్రాంగ్ జోరో 2000 సార్లు కుయినా చేతిలో ఎలా ఓడిపోతాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోజో మాస్టర్ అంటాడు, నో మీరు తప్పు అనుకుంటున్నారు, ఆ పిల్ల చిన్నప్పటి నుంచే చాలా స్ట్రాంగ్, అప్పుడే జోరో నేను మొహం కడుక్కోవాలి బయటికి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ నుంచి బయటికి వచ్చేసి మొహం కడుక్కుంటూ అనుకుంటున్నాడు, నేను ఆ పిల్ల చేతులు ఇన్నిసార్లు ఎలా ఓడిపోగలిగాను, నేను ఓడిపోకూడదు అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న కుయినా అనుకుంటుంది, నాతో ఓడిపోతే తప్పేముంది, నేను కూడా ఒక స్వార్ట్స్మెన్ కదా,
నా దగ్గర ఉన్న టాలెంట్ ఉంది కదా స్వాట్స్మెన్షిప్ ది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. రాత్రి సమయంలో మన డోజో మాస్టర్ ఇంకెవరితో మాట్లాడుతూ అంటుంటాడు, జోరో ఈ మధ్య చాలా స్ట్రాంగ్ అయ్యారు, అలాగే ఉంటే జోరో నిజంగానే చాలా స్ట్రాంగ్ అయిపోతాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత రెండో వాడు అంటాడు, అవును నేను కూడా విన్నా, జోరో నార్మల్ పీపుల్ తో పోలిస్తే చాలా ఎక్కువ ట్రైనింగ్ చేస్తాడంట కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోజో మాస్టర్ అంటాడు, అవును చాలా ఎక్కువ ట్రైనింగ్ చేస్తాడు, అయినా కానీ కుయినా చేతిలో కంటిన్యూస్ గా ఓడిపోతూనే ఉన్నాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత రెండో వాడు అంటాడు, అవును నేను కూడా చూసాను, నీ కూతురు కుయినాలో చాలా టాలెంట్ ఉంది, సో నెక్స్ట్ డోజో మాస్టర్ తనేనా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోజో మాస్టర్ అంటాడు, తనలో ఎంతనే టాలెంట్ ఉంది, తన ఆడపిల్ల కాబట్టి తనకు డోజో ఇచ్చేది లేదు, సో నెక్స్ట్ డోజో మాస్టర్ నేను జోరోను చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే అక్కడ కుయినా డోర్ తెరుచుకొని వస్తాడంట. అది ఏం డాడీ ఏం నువ్వు ఏమంటున్నావు, నేను నెక్స్ట్ డోజో మాస్టర్ ఎందుకు కాకూడదు, నేను ఫ్యూచర్ లో ఈ వరల్డ్ లోనే నెంబర్ 1 స్వాట్స్మెన్ అయి తీరుతా అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత డోజో మాస్టర్ అంటాడు, కుయినా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నువ్వు అమ్మాయివి, అందుకే నువ్వు ఎప్పుడు జీవితంలో నెంబర్ 1 స్వాట్స్మెన్ కాలేవు, అండ్ నేను ఇది జస్ట్ ఊరినే వివక్షతో చెప్పట్లేదు, అమ్మాయిలు పెరిగే కొద్దీ అబ్బాయిల కంపారిజన్ లో వీక్ అవుతారు, సో వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు స్ట్రాంగెస్ట్ స్వాట్స్మెన్ కాలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అబ్బాయిల కంపారిజన్ లో అంత స్ట్రెంత్ ఉండదు కాబట్టి అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న వెంటనే కుయినా మొత్తం షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. అప్పుడే మనం చూస్తాం కుయినా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో వేరే చోట కూర్చొని ఉంటుంది. అప్పుడు మనం చూస్తాం జోరో పరిగెత్తుకుంటూ కుయినా దగ్గరికి వచ్చేసి అంటాడు, కుయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం జోరో చేతిలో 2 నిజమైన కత్తులు ఉంటాయి. అప్పుడు మనం చూస్తాం కుయినా ఏడుస్తుంటుంది. ఆ జోరోని చూసిన తర్వాత అంటుంది, జోరో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ టైంలో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, కుయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీతో ఓడిపోయిన నేను కదా ఏడ్చాల్సినది, సర్లే అవన్నీ వదిలే, నేను నీ చేతిలో 2000 ఓడిపోయినా, బట్ నేను ఇప్పుడు కూడా ఓటమి అంగీకరించును, అందుకే 2001 నీతో ఛాలెంజ్ చేయడానికి వచ్చిన, బట్ ఈసారి మనం నార్మల్ ఫైట్ చేయం, బట్ ఒరిజినల్ స్వాట్స్ తో ఫైట్ చేస్తాం, నీకు రెడీ అని చెప్పేసి. ఇది తర్వాత కుయినా రెడీ అంటుంది, బట్ నీ స్వాట్ తీసుకోను, నా దగ్గర వేరే ఆలోచన ఉందని చెప్పేసి అక్కడే ఉన్న ఒక స్టోర్ హౌస్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక రియల్ స్వాడ్ ఉంటుంది, ఆ స్వాడ్ పేరు వాడో ఇచ్చిమోంజి. ఆ కత్తిని తీసుకున్న తర్వాత మళ్ళీ జోరో దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఫైట్ చేయడానికి రెడీ ఉంటారు. కొద్దిసేపు మొత్తం సైలెన్స్ ఉంటుంది, బట్ నెక్స్ట్ సెకండ్ లోనే మన జోరో 2 కత్తులు తీసుకుని కుయినా మీద అటాక్ చేయడానికి కుయినా సైడ్ వెళ్తుంటాడు. బట్ కుయినా అటాక్ ని ఈజీగా తన ఒక స్వాడ్ తోనే బ్లాక్ చేస్తుంది. అప్పుడు మనం చూస్తాం వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు, బట్ వాళ్ళిద్దరు చాలా కష్టపడుతుంటారు, ఎందుకంటే వాళ్ళు నార్మల్ గా బ్యాంబూ స్వాడ్స్ తో ఫైట్ చేసే వాళ్ళు, ఇప్పుడు రియల్ స్వాడ్స్ దానికంటే ఇవి ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వీళ్ళు చాలా కష్టపడుతుంటారు ఫైట్ చేసేదానికి. అందుకే మన జోరో కొద్దిసేపు ఫైట్ చేసిన తర్వాత చాలా అలసిపోతాడు. అప్పుడు కుయినా అంటుంది, జోరో అవి రియల్ స్వాడ్స్ అయినా బ్యాంబూ స్వాడ్స్ అయినా నువ్వు నాకంటే వీక్ అని చెప్పేసి నెక్స్ట్ ఒకే అటాక్ చేస్తుంది. దాని వల్ల జోరో చేతిలోనే 2 కత్తులు చాలా దూరం భయపడతాయి. ఇది చూసిన తర్వాత కుయినా అంటుంది, జోరో ఇది నా 2001వ విజయం అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరో కింద పడి ఏడుస్తుంటాడు, నేను ఎలా ఓడిపోగలను ఈ రోజు కూడా 2001 కూడా, అది కూడా ఈ కుయినా చేతిలోనే, ఒక ఆడపిల్ల చేతిలోనే. అండ్ ఈ మాట విన్న వెంటనే కుయినా అంటుంది, జోరో నువ్వు ఏం టెన్షన్ పడదు, నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటే ఒక రోజు నన్ను కంపల్సరీ ఓడిస్తావు, ఎందుకంటే నేను ఆడపిల్లని కాబట్టి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, కుయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కుయినా ఏడుస్తూ ఉంటుంది, ఈ రోజు మా డాడీ అన్నాడు నా జీవితంలో నేను ఎప్పుడు వరల్డ్ నెంబర్ 1 స్వాట్స్మెన్ కాలేనంట. ఒక రకంగా చూసుకుంటే అది కూడా నిజమే, ఎందుకంటే నేను ఇప్పుడు పెరుగుతున్నాను, నేను పెరిగే కొద్దీ నేను అంత స్ట్రాంగ్ గాను నీ కంపారిజన్ లో, బట్ నువ్వు మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతావు, నాకు ఇంతవరకు ఎప్పుడు అలా అనిపించలే, బట్ నేను ఎప్పుడు అనుకుంటున్నాను నేను అమ్మాయిగా ఎందుకు పుట్టాను, అబ్బాయిగా ఎందుకు పుట్టలేదు, నేను నెంబర్ 1 స్వాట్స్మెన్షిప్ ఎందుకు కాలేకపోతున్నా అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న వెంటనే జోరో అంటాడు, నీకేమైనా మొబ్బి కింద ఓడిపోయినందుకు ఏడవలసినది నేనని ముందే చెప్పా, సో ఏడవద్దు నువ్వు. ఇది విన్న వెంటనే కుయినా షాక్ అయ్యి ఏడుపు ఆపేస్తుంది. అప్పుడు జోరో గట్టిగా అరుస్తూ అంటాడు, నీకు నిజంగా ఏమైనా మొబ్బి కింద, నా జీవితం గోల్ ఫస్ట్ నెంబర్ 1 స్వాట్స్మెన్ అవడం, సెకండ్ నిన్ను ఓడించడమే, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చూసినట్టు నువ్వే చాలా టాలెంటెడ్ వ్యక్తి, నిన్ను ఓడిస్తేనే నేను చాలా గొప్ప స్వాట్స్మెన్ అయ్యేది, అయినా ఎవరో చెప్పారని నీ డ్రీమ్ నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు, నీ డ్రీమ్ నెంబర్ 1 స్వాట్స్మెన్ అవ్వడం కదా, సో నీ డ్రీమ్ నువ్వు సాధించు, నేను నిన్ను ఓడిస్తా, దాని తర్వాత నెంబర్ 1 స్వాట్స్మెన్ అయితే. అప్పుడు కుయినా అంటుంది, జోరో నీకు అంత సీన్ లేదు, బట్ అయినా కానీ నేను వన్స్ నెంబర్ 1 స్వాట్స్మెన్ అయిన తర్వాత నా నెంబర్ 1 పొజిషన్ కోసం మన ఇద్దరం ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఆ పౌర్ణమి రోజు వాళ్ళిద్దరు ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. దాని తర్వాత రోజు నుంచి కుయినా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంది, ఇంకా టాలెంట్ చూపిస్తుంది, పెద్ద ఓడిస్తూ ఉంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే పిల్లలు షాక్ అనుకుంటున్నారు, కుయినాకి ఏమొచ్చేసింది, తను నార్మల్ తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది అని చెప్పేసి. అండ్ డోజో మాస్టర్ ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటుంటాడు. అండ్ అప్పుడే మనం జోరో చూస్తాం, జోరో కూడా నార్మల్ తో పోలిస్తే చాలా ఎక్కువ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు పగలు రాత్రి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి 3 పిల్లలు వస్తారు. వాళ్ళని చూసిన తర్వాత మన జోరో అంటాడు, ఏమైంది మీరు 3 ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చారని అడుగుతారు. అప్పుడే వాళ్ళ 3లో ఒక పిల్లోడు అంటాడు, రే
కుయినా చచ్చిపోయిందిరా అని చెప్పేసి ఇది విన్న తర్వాత జోరో షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. జోరో కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత ఒక రూట్ లోకి వచ్చింటాడు. ఆ రూట్ లో ఎవరో బాడీని ఎత్తుకొని పోతుంటారు. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ బాడీ ఇంకెవరితో కాదు కుయినాది అని చెప్పేసి. అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది అనుకుంటుంటారు నేను విన్నా ఈ పిల్ల ఏదో స్వాడ్ కోసం అని చెప్పేసి ఎక్కడికి స్టోర్ రూమ్ లోకి వెళ్ళిందంట. అక్కడ నుంచి స్టెప్స్ మీద కాలు జారి కింద పడి చనిపోయిందంట అని. అండ్ ఈ మాటలని విన్న తర్వాత జోరో తన 2 బ్యాంబూ స్వాడ్లను తీసుకుని పరిగెత్తుకుంటూ డోజో దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఈ రోజు కుయినా మరణించిన రోజు కాబట్టి. దాని తర్వాత కొన్ని రోజులు గడిచిపోతే కొన్ని రోజులు గడిచిన తర్వాత మన జోరో నార్మల్ తో వచ్చి చాలా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఉన్న పెద్ద చాలా పెద్ద స్వాట్స్ మెన్ ఓడిస్తుంటాడు. అండ్ ఎందుకు చూసిన తర్వాత డోజో మాస్టర్ అనుకుంటుంటాడు అసలు వీళ్ళు ఏ మాస్టర్ దూరింది వీడి ఈ మధ్య ఎలా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు మనం జోరో చూస్తాం. జోరో ఎండ వాన ఏం చూడకోకుండా ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు. అండ్ అలాగే ట్రైనింగ్ చేస్తూ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కుయినా వెనకల నుంచి మనం చూస్తున్నట్లు. బట్ మనోడు వెనకలు తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. అలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఫైనలీ మనోడు ఏ కట్టె మీద అయితే ప్రాక్టీస్ చేస్తుంటాడో ఆ కట్టెని తన బ్యాంబూ స్వాడ్ తో మొత్తం ఇరగొట్టేస్తాడు. అప్పుడే అక్కడికి డోజో మాస్టర్ వచ్చేస్తాడు. అండ్ అతను చూసిన తర్వాత జోరో అంటాడు డోజో మాస్టర్ కుయినా గురించి మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత డోజో మాస్టర్ అంటాడు జోరో ఎప్పటికైనా గుర్తుపెట్టుకో లైఫ్ అనేది ఒక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుంది ఎవ్వనికి తెలియదు అని చెప్పేసి. అండ్ నాకు ముందే తెలుసు కుయినా నిన్ను ఓడించడానికి నువ్వు కుయినాను ఓడించడానికి ఒక ప్రామిస్ చేసుకున్నారని చెప్పేసి. నేను ముందు అనుకునేవాడిని నా కూతురు కుయినా ఎప్పటికీ నెంబర్ 1 స్వాట్స్మెన్ కాలేదని. బట్ మీరు చేసుకునే ప్రామిస్ తర్వాత తను చాలా ఇంప్రూవ్ అయింది. దానివల్ల నేను నా నమ్మకం తప్పు అనుకున్నా. అండ్ మొదటిసారి నా నమ్మకం తప్పైనందుకు నేను బాధపడక చాలా సంతోషపడేటోని. బట్ ఫైనల్ ఇలా జరిగింది. దీని వల్ల నాకు చాలా బాధ ఉంది. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత జోరో చాలా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఏడుస్తూనే అంటాడు మాస్టర్ ప్లీజ్ నాకు కుయినా తెచ్చిన వాడో ఇచుమోంజి స్వాడ్ కావాలి. సో ప్లీజ్ ఆ స్వాడ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు డోజో మాస్టర్ అంటాడు జోరో నాకు బాగా తెలుసు నువ్వు కుయినా చనిపోయిన తర్వాత ఈ స్వాడ్ ఎందుకు అడగలేదు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ చేసుకునే తర్వాత ఎందుకు అడుగుతున్నావు. నువ్వు తనంత స్ట్రాంగ్ అయిన తర్వాత తన స్వాడ్ ని తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. బట్ నువ్వు ఇప్పుడు కూడా తన కంపారిజన్ లో చాలా వీకే. కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యి కుయినా డ్రీమ్ ని నీ డ్రీమ్ ని కలిపి నువ్వే నెంబర్ 1 స్వాడ్స్ మెన్ అవుతావు అని చెప్పేసి. దాని తర్వాత మనోడు వాడో ఇచ్చుమని స్వాడ్ ని మన జోరోకి ఇస్తూ అంటున్నాడు నాకు నమ్మకం ఉంది నువ్వు కుయినా డ్రీమ్ ని నెంబర్ 1 స్వాడ్స్ మెన్ అవ్వాలనే డ్రీమ్ ని పూర్తి చేస్తావు అని చెప్పి. సో అందుకే జోరో నీకు ఈ స్వాడ్ ని దాంతో పాటు కుయినా డ్రీమ్ ని 2 కల్పిస్తున్నా. సో ఆ రెండింటిని జాగ్రత్తగా చూసుకో అంటాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు మనం చూస్తాం జోరో చాలా పెద్దోడు అయి ఉంటాడు. 3 స్వాడ్లు యూజ్ చేస్తుంటాడు. అండ్ చూస్తాం జోరో ఒకే ఏటికి పెద్ద బండరాయిని ముక్కలు చేసిపోయి నూకింటాడు. దాని తర్వాత మనోడు జోరో డైరెక్ట్ పోయి కుయినా సమాధి దగ్గర పూలు అవన్నీ పెట్టేసి శ్రద్ధాంజలి గడిస్తుంటాడు. అలాగే కొద్దిసేపు గడిచిన తర్వాత అక్కడికి డోజో మాస్టర్ వచ్చేసింటాడు. ఆ డోజో మాస్టర్ చూసిన తర్వాత మన జోరో అంటాడు మాస్టర్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నా డ్రీమ్ ని కుయినా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ నెంబర్ 1 స్వాట్స్ మెన్ అయ్యేదానికి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మాస్టర్ బాయ్ చెప్పేసి. అప్పుడే మనం ప్రెజెంట్ లోకి వచ్చేసాం. జోరోకి పెద్ద శబ్దాలు వినపడేసరికి అక్కడ ఇక్కడ లేచి చూస్తాడు. అప్పుడు అక్కడ చూస్తాం జోరో అండ్ ఊసా ఇద్దరు కలిసి టార్గెట్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. మన లోఫీ ఒక టార్గెట్ ని ప్రాక్టీస్ చేయడానికి ఒక షూట్ చేస్తాడు. కానీ ఆ టార్గెట్ మనోన్ చేతిలో మిస్ అయిపోతుంది. అది చూసిన తర్వాత ఊసా అదే క్యానన్ తీసుకొని ఆ టార్గెట్ షూట్ చేసి ఆ టార్గెట్ ని మొత్తం ముక్కలు చేసి నొక్కుతాడు. దాని తర్వాత ఊసాప్ అంటాడు అట్లా లూఫీ అట్లా ఒక టార్గెట్ ని ఎలా పేల్చాలని చెప్పేసి నాతో నేర్చుకో కావాలంటే నీకు ప్రైవేట్ ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. మనోళ్ళందరూ లోపల కూర్చొని ఫుడ్ తింటా మాట్లాడుకుంటుంటారు. అప్పుడే అదే షిప్ లోకి ఎవరో ఒక అడుగు పడుతుంది. అండ్ మనం చూస్తాం వాడెవడో కాదు వీడే అన్నమాట వాడు. అండ్ అప్పుడు వీడు మన లూఫీని చూస్తుంటాడు రే నువ్వు ఒక పైరేట్ కదా దా ఇడికి రా చచ్చిపోవడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు అసలు నువ్వు ఎవడు మా షిప్ లోకి ఎందుకు వచ్చినావు ఎట్లు వచ్చినావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాడు కోపంతో అంటాడు నేను ఒక పైరేట్ హంటర్ ని నిన్ను చంపేసి నీ మీద ఉన్న బౌండరీ నేను క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పేసి. అండ్ ఈ మాటలని జోరో నామి అండ్ ఊసాప్ ముగ్గురు వింటుంటారు. యాక్చువల్లీ పైరేట్ హంటర్ పేరు జానీ అన్నమాట. అండ్ ఈ వాయిస్ 2-3 సార్లు విన్న తర్వాత మన జోరో అనుకుంటుంటాడు ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్టుంది అని చెప్పేసి. అండ్ అప్పుడు మనం లూఫీని చూస్తాం అరే నువ్వు ఎవడో నాకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు బట్ నువ్వు నా షిప్ లోకి పర్మిషన్ లేకుండా వచ్చావు సో నీకు పగలగొట్టాల్సింది అని చెప్పేసి మనోడు 2 చేతులు చాంపి మనోడు తలకాయ పట్టుకొని డైరెక్ట్ కిందికి వేసేస్తాడు. దాని వల్ల డైరెక్ట్ మనోడు కింద పడతాడు. అండ్ 4-5 దెబ్బలు కింద వదులుతాయి. అప్పుడే మనం చూస్తాం ఈ వాయిస్ అంతా విన్న తర్వాత జోరో బయటకు వచ్చేసి వాడిని చూసి అంటాడు రే జానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి. అండ్ జోరో చూసిన తర్వాత మనోడు అంటాడు బిగ్ బ్రదర్ జోరో మీరేం చేస్తున్నారు ఈ పైరేట్ షిప్ లో అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసు అనమాట. అండ్ దీంతోనే ఈ వీడియో ఇక్కడే అయిపోతుంది గైస్.